విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీలేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఒకవేళ బీజేపీ చేర్చుకోవాలనుకుంటే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. భయంతో పారిపోతా ఉన్నారు. పార్టీని మార్చే చాలు ఇవాళ తిరిగి అధికారంలోకి వస్తున్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఏటు ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు, కేసులో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతా ఉన్నారు. పార్టీని మార్చే చాలు రక్షణ వస్తుందనే నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే. ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సింది. అధికారం ఉందని అహంకారంతో విర్రవేగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలోకి వచ్చిన, ఎన్డీఏ పార్టీలోకి వచ్చిన శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదో ఒక ముసుగులో దొరకడం, తిరిగి అక్కడ కలతలు సృష్టించడం మనం చూస్తా ఉన్నాం. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తగా గౌరవం ఉండాలి కానీ అయారంలో గయారంలో కాదని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం కడుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. నిరంతరంగా కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం సమయం వెచ్చించి పనిచేసే వాళ్ళు కావాలి మనకు. అలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించాలని మాబోటి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే, అధికారం శాశ్వతం కాదు. ఇవాళ తిరిగి అధికారంలోకి వస్తున్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఏటు ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం